మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని చిన్నశ్రీను తెలిపారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించి ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల 28న నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తవుతుందని, ఆ సంతకాల ప్రతులను జగన్ సమక్షంలో పార్టీ నాయకులంతా వెళ్లి రాష్ట్ర గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. కోటి సంతకాల ఉద్యమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఈ నెల 28న రాజంలో బైక్ ర్యాలీ చేసి ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, కావున అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ తలే రాజేష్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కెవి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తుందో ఆ ప్రైవేటీకరణ ఎలాగైనా ఉపసంహరణ చేసే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజల పక్షాన, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబీకులు ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఇవ్వాలి, ప్రభుత్వాలే వాటిని నడిపే విధంగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పి ఆలోచన చేసిన ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఆనాటి ప్రభుత్వం అయినటువంటి మన ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 17 మెడికల్ కళాశాలను వారు ప్రారంభిస్తే, మరి ఈ ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయాలి అనే ఒక ఆలోచన తీసుకున్న నిర్ణయం ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం. దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్ళాలి. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీన్ని వెనకడుగు వేసే విధంగానే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ తెలుసు. మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తారీఖుని మరి నర్సీపట్నం వచ్చి, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా దాన్ని వదిలిపెట్టిందో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా దీని మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఆనాడు ప్రారంభోత్సవం చేశారు వారు. ఆ కార్యక్రమాన్ని ఆ రోజుతో ప్రారంభమైన కార్యక్రమం తర్వాతగా కోటి సంతకాలతో కార్యక్రమం మొదలైంది. ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు రాజాం నియోజకవర్గంలో. మరి దాంతోపాటు ఇంకా ప్రజల్ని అనేక వర్గాలను కలుపుకోవాలి. ఒక సామాజిక బాధ్యత, ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రభుత్వంగా, ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా అన్ని వర్గాలని కలుపుకోవాలి, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకురావాలి అని ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక ర్యాలీని తీసుకొని ఆ ర్యాలీ ద్వారా ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలి. దీంట్లో తటస్థులుంటారు, మేధావులను కలుపుకోవాలి, అవసరమైతే వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు, కార్మిక వర్గాలు, రైతు వర్గాలు, లేదు ఉద్యోగ వర్గాలు, సంఘాలన్నింటినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి వారు నిర్ణయించారు. తద్వారా జిల్లా స్థాయిలో కార్యక్రమం కూడా రాబోయే రోజులు ఉంది. దానికి కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్తాం. కానీ ఇది కారణం ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇవాళ అందరికీ తెలుసు, గత నెల రోజులుగా ఇవాళ మన గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే, అనారోగ్యం వస్తే ఇవాళ మళ్ళీ డబ్బులు ఎత్తుక్కునే పరిస్థితి. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా గత నెల రోజులుగా ఇవాళ ఆరోగ్యశ్రీ లేకపోతే కనీసం ప్రభుత్వం వారితో మాట్లాడేది కానీ, లేదా వారికి ఇవ్వాల్సిన బిల్లులు కానీ, బకాయిలు కానీ ఇచ్చే పరిస్థితి లేక ఇవాళ జనాన్ని గాలికొలేసింది. అంటే ఈ ప్రభుత్వం వైద్యం పట్ల, ప్రభుత్వం ప్రజలకున్న అనారోగ్యం ఎవరైనా వస్తే అనారోగ్యాన్ని బారి పెడితే మళ్ళీ నీ యాస్తో లేదా నువ్వు అప్పో చేసి నీ ఆరోగ్యం బాగు చేసుకో తప్ప ఈ ప్రభుత్వం నిన్ను కాపాడదని చెప్తూ ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు. ఓ పక్క ఆరోగ్యశ్రీ లేదు, ఓ పక్క వైద్యం లేదు, ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం పరిపాలన లేదు. రాజధానిలో చూసుకుంటే ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న అవస్థలు, ఎక్కడ ఇవాళ మొక్కజొన్న పంట అమ్ముకునే పరిస్థితి లేదు, ఎవరు కొనే పరిస్థితి లేదు. కనీసం ప్రభుత్వం ఎక్కడా కూడా ఇవాళ సెంటర్లు ఓపెన్ చేసి, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కనీసం రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రతి పంట లేదు. మరి మీకు చెరుకు చూస్తే ఇవాళ అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇవాళ వరి చూస్తే ఇంకా రేపు అది పంట చేతికి వస్తుందో లేదో అని ఇవాళ అలో రామాన రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ రైతులు పడుతున్న పరిస్థితి అంతా ఇంత కాదు. కానీ
ఈ ప్రభుత్వం ఎక్కడ భరోసా లేదు. ఈ ప్రభుత్వం ఎవరికి భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం మేము ఉన్నామని చెప్పే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పే పరిస్థితి లేదు. అన్ని గాలికి వదిలేసింది ప్రభుత్వం. ఇవాళ చూస్తే వాళ్ళు తిరుగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు అని చెప్తున్నారు. ఆ పెట్టుబడులు వస్తాయో పోతాయో తెలియదు కాదు. వాళ్ళు ఇవాళ విదేశీ యాత్రలు చేసుకుంటున్నారు అందరూ కూడా. ఇవాళ ఓ పక్క ప్రజాప్రతినిధులు ఎక్కడా లేరు. గ్రామాలకు ఏ ప్రజాప్రతినిధి వచ్చే పరిస్థితి లేదు. శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ లేదు అధికారులు కానీ ఎవరు కూడా ఎక్కడా కూడా లేదు. ఈ ప్రభుత్వం సంవత్సరంన్నరతోనే చేతులు ఎత్తేశారు. మరి గిరిజన శాఖ మంత్రులు ఆవిడ చెప్తుంది, వారు ఎంత ధైర్యంగా వాళ్ళు చెప్పేశారంటే నాకు జ్వరం వస్తే ఎవరు చూస్తారని చెప్తుంది. అంటే ఈ ప్రభుత్వంలో భాగస్వామ్య మంత్రి, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి వారు కనీసం ఆ గిరిజనుల తాలూకా సంక్షేమం చూడాల్సిన మంత్రి, ఈ ప్రజల తాలూకా ఆరోగ్యం కానీ ప్రజల తాలూకా భరోసా ఇవ్వాల్సిన మంత్రి గారు ఇవాళ ఎక్కడా కూడా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి వస్తాయి, జ్వరాలు వస్తే ఏం చేస్తాం, మాకు వస్తే ఏమవుతుంది అనే భావనే తప్ప ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా కానీ లేదు. అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ ప్రజల్ని మమేకం చేసి ప్రజల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనకు ఉంది. కాబట్టి ఇవాళ చాలామంది కార్యకర్తలు చెప్తా ఉన్నారు, సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నామని. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ కార్యక్రమాలు చేయలేదంటే ఆనాడు మన నాయకుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ప్రజలకు అనుగుణంగా చేశారు. కాబట్టే ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు 4 సంవత్సరాలుగా రాలేదు. ఇప్పటికీ కూడా వారి గెలుపు ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. అది రేపు మనం రాబోయే స్థానిక ఎన్నికల్లో చూపించాలా. రేపు స్థానిక ఎన్నికల్లో మన బలమేటో చూపించాలా. మీరు మొన్న గెలిచిన గెలుపు ఈ గెలుపు అవునో కాదో అనే ప్రశ్నార్థకం ఎవరికైతే ప్రజలకు కానీ నాయకులకు కానీ ఉందో దాన్ని ఈ ప్రజల వ్యతిరేకతతో మీరు చేసిన పనులతో రేపు స్థానిక ఎన్నికల్లో మనం సమాయత్తం కావాల్సిన ఆసన్నమైంది. కాబట్టే ఇవాళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీగా మనందరికీ ఉంది. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే మన పెద్దలు సత్యబాబు గారి నాయకత్వంలో ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలు అందరం కూడా మీ ఎక్కడుంటే అక్కడికి వచ్చి కార్యక్రమాలు చేస్తూ మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ ఇవాళ ప్రజలను కలుపుకుంటూ ఇవాళ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతోనే ఇవాళ చేశాం. రేపు 28వ తారీఖుని రాజాం నియోజకవర్గంలో జరిగే పెద్ద ఎత్తున ఏదైతే మీరు మీ పెద్దలందరూ కలిపి నిర్ణయం చేసిన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇవాళ ప్రజల్ని మనందరూ కూడా ప్రజలకు అవగాహన కలిపి ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ముందుండాలని చెప్పి కోరడానికే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని సోషల్ మీడియా ఇవాళ మీడియా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా బాధ్యతగా విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇవాళ ఏదైతే 1 కోటి సంతకాల కార్యక్రమాలు ఉన్నాయో ఇవాళ ఆ సంతకాల కార్యక్రమాల్ని రాబోయే ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పటివరకు గ్రామాలు చేస్తున్నారు. గ్రామాలు చేస్తూ తర్వాత ఆవత వాణిజ్య సంస్థలకు వెళ్ళండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి వర్గాలకి కూడా చేరవేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ ఆపకపోతే సామాన్యుడు బతికే పరిస్థితి లేదు, పేదవాడు బతికే పరిస్థితి లేదు, ఓ మధ్యతరగతి కుటుంబీకుడి పరిస్థితి లేదు. ఆనాటి కాలంలో ఎలాగైతే అప్పులు పాలయ్యి అంబో రామా నాకు భగవంతుడే దేవుడా అనే ఆలోచించే పరిస్థితుల నుంచి మళ్ళీ గుర్తుకొచ్చే రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా మనందరం కూడా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ